సమ్మర్లో ప్రతి ఒక్కరు చేసేది వడియాలు కదా అండి. మనము హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే వడియాలు కంపల్సరీ ఎవరైనా చేసుకుంటారు. అది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ఇందులోకి సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ కప్పు వరకు నేను పౌడర్ చేసుకున్నాను. అదేవిధంగా 1 గ్లాస్ వరకు మనకి రాగులు సజ్జలు ఉంటాయి కదా, ఆ పౌడర్ అండి. అదేవిధంగా జొన్నలు సపరేట్గా జొన్నలు కూడా 1 గ్లాస్ వరకు యాడ్ చేసేసుకోవాలి. వీటినన్నిటినీ ఒక 2.5 గ్లాస్ కదా, వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలన్నిటినీ ఇందులోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాం. అయితే మనము జావ చేసే మెథడ్ ఉంటుంది కదా అండి, దానిలాగానే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా. ఇందులోకి మనము అయితే వాటర్ మాత్రం నార్మల్ వాటర్ యాడ్ చేయాలండి, హాట్ కాకుండా. అయితే ఈ కూల్ వాటర్ మనం యాడ్ చేయడం వల్ల ఈ పిండి అనేది ఉండలు అనేది కట్టకుండా మనకి ఈ విధంగా లూజ్గా అయిపోవాలి. మన దోశ పిండి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే అమ్మ బయటనే మనము ఈ వడియాలు చేద్దామనేసి పెద్ద గిన్నెను మన కట్టెల పొయ్యి మీద ట్రై చేసామండి. ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే ఈ పిండి అనేది మనకు బాగా మరగాలి. అందులో ఉన్న పచ్చివాసన అనేది పూర్తిగా పోయి చిక్కబడేలాగా చేసుకోవాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్పు మనము రాగి జావా ఎనీ పౌడర్ తీసుకుంటే దానికి 7-8 కప్పు వరకు వాటర్, అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కు సరిపడినంత సాల్ట్, అయితే వడియాలలో సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకోవాలి. అవి మరిగిన తర్వాత ఈ పిండిని కలుపుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేసి ఒక 5 మినిట్ తర్వాత ఇందులోకి వాము ఉంటుంది కదా అండి, వామును, అదేవిధంగా ఇందులోకి జీలకర్రను, రెడ్ ఫ్లేక్స్ సీడ్స్ ఉంటాయి కదా, మనకి ఎండిన మిర్చి ఉంటుంది కదా అండి, వాటిని కూడా మనము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుకోవాలండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి కొద్దిగా మనము సాల్ట్, అదేవిధంగా వంట సోడా ఉంటుంది, బేకింగ్ సోడా, దాన్ని కూడా మనము ఇందులోకి యాడ్ చేసేసి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఈజీగా ఇది పొంగిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనము నువ్వులని యాడ్ చేయాలండి. పచ్చి నువ్వులు ఉంటాయి కదా, వాటిని ఒక 2 కప్పు వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలోనే నేను చేస్తున్నానండి. సో ఈ విధంగా మనము కలిపేసుకొని ఇది చిక్కబడిన తర్వాత, చల్లార్చిన తర్వాత ఈ విధంగా మనము వడియాలనేది వేసుకోవాలి. అయితే వేసేటప్పుడు కొంచెం మందంగానే వేసుకోవాలండి, మరీ పల్చగా కూడా ఉండద్దు. అదేవిధంగా మరీ ఎక్కువ దొడ్డుగా కూడా వేసుకోవద్దు, ఎందుకంటే అది పచ్చిలాగా ఉండి ఆరిపోదు, త్వరగా అవి పాడైపోతాయి కాబట్టి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి ఇట్లా బయటనే వేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంకా కొన్ని మట్టుకు ఇంట్లోనే వేసామండి, సరిపోలేదు ప్లేసు. సో ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 1 డేలోనే మనకి ఇవి ఆరిపోతాయండి. ఈ విధంగా 1 డేలో ఆరిపోయిన తర్వాత వీటిని మనము మనకు తీయడానికి చాలా కష్టం, చూస్తున్నారు కదా ఎంత పల్చగా, అసలు క్లాత్కి అంటుకొని పోయి ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరగవేయాలి. తిరగవేసిన తర్వాత వాటర్ని చల్లించుకోవాలి. అయితే పూర్తిగా మనము వాటర్ అనేది చల్లించిన తర్వాత ఒక 5 మినిట్ వరకు దాన్ని మనం వదిలేయాలండి. ఆ విధంగా వదిలేస్తేనే మనకి తీయడానికి వడియాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెమ్మదిగా తీసుకోవాలండి. చాలా పల్చగా ఉంటాయి, థిన్లెస్గా ఉంటాయి కాబట్టి సో మనం తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా క్లాత్ను మనం గట్టిగా పట్టుకొని దీన్ని నెమ్మదిగా పైనుంచి ఈ విధంగా లాగామంటే మనకి పర్ఫెక్ట్గా ఈ వడియాలు అనేది వస్తాయండి. ఇప్పుడు ఇవి కొంచెం పచ్చిగా అయ్యాయి కదా, వాటర్ మనం చల్లించాం కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆరబెట్టుకున్నామంటే మన వడియాలు అనేది రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్ అంటే
పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ మట్టుకు మనము తక్కువ వేసుకోవాలి. వడియాలు ఆరిపోయిన తర్వాత సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనము కర్రీ అంచుకేసుకుంటాం కాబట్టి సాల్ట్ లేకున్నా పర్లేదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, విత్ ఇన్ సెకండ్లలో మనకి పాపడ్ అనేది హెల్దీగా రెడీ అయిపోయింది. ఇది నార్మల్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.